ఇలా పోలీసుల్ని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి పోలీసుల్ని పదే పదే ప్రజల మీద ప్రయోగించి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంకా 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 ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద పెరుగుతానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద ఇంకా సానుభూతి పెరుగుతూ ఉంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇదే కాదు, ఏ కార్యక్రమాన్ని మీరు ఎంత ఆపుదామని ప్రయత్నించినా అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే వరుసగా కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా అర్జ్, డిమాండ్ అండ్ స్టాండ్ ఒక్కటే. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ రోజున ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాజిటేషన్స్, జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్, కంటిన్యూ అవ్వబోతున్నటువంటి కంటిన్యూటీ ఉండేటువంటి జరగబోయేటువంటి యాజిటేషన్స్ కానీ ప్రొటెస్ట్స్ కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేల్కొనే వరకు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఈరోజు జరిగినవన్నీ కూడా దిస్ ఇస్ ద ట్రైలర్ ఆన్ ప్రొటెస్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆన్ యువర్ ప్రైవేటైజేషన్. మీరు అంటున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ పద్ధతి మీరు మార్చుకోవాలని జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లో రీసెంట్ టైమ్స్లో చూసాము. మేము అన్ని ప్రజా పోరాటాలు చేస్తాం, అన్ని ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తాం, ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము. ఎవరైనా కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరొచ్చి దీనికి మద్దతు ఇచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ కాన్సెప్ట్కి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నందుకు, ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మేము మద్దతుగా నిలబడతాము. ఇది ఒక కంటిన్యూడ్ ప్రొటెస్ట్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ ప్రొటెస్ట్కి పూర్తి ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. తిరిగి మళ్ళా మీ యొక్క నిర్ణయం తప్పని మీరు మేల్కొని ఈ యొక్క ప్రైవేటైజేషన్ నిర్ణయం నుంచి మీరు మీ ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను.